ఎస్. ఆర్వి చంద్రవర్ధన్ గారు, అంటే ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది జనరల్గా ప్రభుత్వాలు ప్రతిపక్షాల వాయిస్ వాళ్ళ ఇన్నర్ పర్సన్ తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి టెక్నిక్. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యాపారవేత్తల టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్ అనేది కొనసాగింది. తనకు తాను జర్నలిస్ట్గా చెప్పుకునేటటువంటి ఒక యాంకర్, టీవీ5 యాంకర్ సాంబశివరావు గారి ప్రోద్బలంతో ఒక రియల్టర్ను బ్లాక్మెయిల్ చేసి పోలీసులు 15 కోట్లు డిమాండ్ చేసినటువంటి ఉదాంతం. చివరకు బీఆర్ఎస్ పార్టీకి 13 కోట్లు ఎలక్ట్రో బాండ్స్గా కట్టించుకున్నామంటని చెప్పి ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో అడ్మిట్ చేశాడు. ఆ టీవీ యాంకర్ పేరు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లో పొందుపరచడం జరిగింది. ఎట్లా చూడాలండి ఈ వ్యవహారాన్ని? శ్రీశైలం గారు, చాలా మంచి చర్య కాదండి ఇది. కేవలం ఎందుకంటే మనం ఫోర్త్ ఎస్టేట్ కు, టెలివిజన్ యాంకర్స్ కి వాళ్ళకి వాళ్ళు ఎంత ఆదరణ ఉంది, వాళ్ళు ఎంత నిబద్ధతతో చూస్తారు సామాన్యులు, ప్రజలు కూడా. అలాంటి వాళ్ళు ఒక ఛానల్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తి ఇవాళ ఇలాంటి చర్యకు పాల్పడ్డారంటే అది చాలా ఇది వయలేషన్ ఆఫ్ ది ప్రెస్ లాస్ ఉంది. మీకు ప్రెస్ లో ఉన్న స్వేచ్ఛని, మీకున్న కవచాన్ని మీరు వాడుకొని స్వలాభానికి వాడుకోవటం జరిగిందని మీరు చెప్పారు. ఇప్పుడు మీ ఛానల్లో ఆ విషయాన్ని కూడా చూపిస్తూ వచ్చాను, నేను కూడా చూశానండి. అది చాలా దౌర్జన్యం పెంచారండి. ఇది ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. ఇప్పుడు ప్రెస్ కు మినహాయింపు ఇచ్చారు ఫ్రమ్ దిస్ ఆపరేషన్ ఆఫ్ దిస్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్. కానీ ఉన్నంత మాత్రాన ఒక యాంకరు బిజినెస్ పర్పసెస్ కోసం, ఒక రాజకీయ పార్టీ వ్యక్తులకి ఒక బిజినెస్ ఇంట్రెస్ట్లని కాపాడుకునే విధంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని 13 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ కింద ఇచ్చే విధంగా, వదులుకునే విధంగా చేయటం కూడా జరిగింది. ఆ శ్రీహర్రావు అనే వ్యక్తి ఆయన వాంగ్మూలం కూడా ఆయన కూడా ఒక ఛానల్లో కూడా చెప్తూ ఇలాంటి నాకు ఒత్తిడి తీసుకొచ్చారు, మానసిక ఒత్తిడి తీసుకొచ్చారు, ఈ పరిస్థితుల్లో నేను ఇవ్వవలసి వచ్చిందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. మరి ఆ కన్సర్న్ అధికారి కూడా కన్ఫెషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కన్ఫెషన్ సోమోటోగా కూడా యాక్షన్ తీసుకోవచ్చు, కోర్టులు తీసుకోవచ్చు. అదేవిధంగా మరి గవర్నమెంట్ కూడా దీన్ని కఠినంగా వ్యవహరించాలి. మన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వాళ్ళు ఏ రకంగా వాళ్ళు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కి వాళ్ళు బానిసలయ్యారు, వాళ్ళు ఏ రకంగా గురి అయ్యారనే విషయాన్ని కూడా వాళ్ళు వెలుగులో వచ్చింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే బహుశా నేను అనుకుంటాను బికాస్ ఆఫ్ దిస్ ఎలక్షన్ కోడ్ వల్ల వాళ్ళు ఏమైనా స్పష్టమైన ఆలోచన ముందుకు వెళ్ళలేకపోయారు. ఇప్పుడు నేను అనుకుంటా 4వ తేదీ తర్వాత తీగలాగితే డొంకంతా గంతునే విధంగా నేను అనుకుంటా ఖచ్చితంగా దృఢంగా మరి కఠినంగా చట్టాల్లో ఉన్న అన్ని అంశాలని, ఆ చట్టాన్ని దీంట్లో ఇన్వోక్ చేసేసి కావలసిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక చిన్న ఉదంతమే కాదు, ఇది చాలా తీవ్రమైన ప్రభావం ఉంది. ఏ రకంగా ప్రజా వ్యవస్థని కొల్లగొట్టారు విత్ రైట్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లా. చట్టంలో ఉన్న అంశాలని వాళ్ళు కేవలం వాళ్ళ లబ్ధి కోసము, బిజినెస్ ఇంట్రెస్ట్ కోసం, ఎదుటి పార్టీస్ ని కొల్లగొట్టడానికి వాళ్ళు పాటుపడ్డారంటే ఇది మంచి విషయం కాదు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాలి. నేను అనుకుంటా రాబోయే రోజుల్లో చట్టాలు, అదే హైకోర్టు విల్ ఆల్సో టేక్ సీరియస్ వ్యూ ఆఫ్ దాట్. అనేకమైన కోణాలు ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా వాళ్ళు కూడా అన్నారు. ఇప్పుడు 50 మంది, సుమారు 1500 మంది ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది, రికార్డ్ చేయడం జరిగింది. 50 మంది సిబ్బందిని ప్రత్యేకంగా దీనికి నియమించి ఏ రకంగా ప్రభుత్వ వ్యవస్థని వాళ్ళు స్వలాభానికి వాడాలి. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఒక రిటైర్డ్ ఆఫీసర్ని, ఒక కులానికి సంబంధించిన ఆఫీసర్ని, అందులో ఉన్న వాళ్ళందరూ ఆ కులానికి సంబంధించిన వాళ్ళు కేవలం ఆ అధికార పార్టీ వాళ్ళ కులానికి ఉన్నారు కాబట్టి వాళ్ళకు లబ్ధి చేకూర్చంగా వాళ్ళన్ని కూడా క్రిమినల్ కాన్స్పిరసీతో చట్టాల్లో ఉన్న ప్రొటెక్షన్స్ ని అన్ని వాడుకొని ఇలాగ చేయటం అని అనుకుంటాను మొట్టమొదటిసారి. సో దిస్ పర్టిక్యులర్ Telangana phone tapping case has got wider ramification. నేషనల్ లెవెల్లో కూడా రామిఫికేషన్ ఉంది. ఎందుకంటే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్, ఇట్స్ అగేన్స్ట్ ది ఇంటిగ్రిటీ అండ్ ద సోమనిటీ ఆఫ్ ది యాక్ట్. కాబట్టి దిస్ ఇస్ అ వెరీ సీరియస్ ఇష్యూ. ఇప్పుడు చాలా మంది కూడా గత ముఖ్యమంత్రినండి, మంత్రులనండి, ఎవరైనా కానీ దీనికి ఎవరెవరు ఇలాంటి దుశ్చర్యకు పాటుపడ్డారు వాళ్ళకి తెలీదు దీని ఇంప్లికేషన్స్ ఎంత సీరియస్ గా ఉండబోతుంది. కాబట్టి ఏ రకంగా ఒక స్మాల్ ప్రెస్ పర్సన్ ని, విలేకరిని అండర్ టాడా కింద లేదా యూపీఏ కింద ఏ రకంగా వాళ్ళని జైలు ఏళ్ల తరబడి వాళ్లకు
వాళ్ళకు ఎలాంటి విముక్తి కలగకుండా జైల్లోనే ఉన్న విషయం కూడా మన వెలుగులో వచ్చింది. కాబట్టి అదే రీతిలో ఈ పర్టిక్యులర్ కేసులో కూడా వీళ్ళకి కూడా చాలా పెద్ద శిక్ష రాబోతుంది. ఇంకా ఊహించట్లేదు. దీని యొక్క డైమెన్షన్స్, మల్టీ డైమెన్షన్స్ ఉన్నాయి. కాబట్టి వేచి చూడాలి ఏ రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో కాకుండా దేశమంతా కూడా దీని యొక్క ప్రకంపనలు వినబడుతున్నాయి.